హాయ్ ఆఫీస్ సండే అందరికీను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? బాగుండారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున అయితే వీడియో స్టార్ట్ చేయలేదండి. చికెన్ తీరాగు, ఇదిగోండి చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకా చపాతీకి అయితే పెట్టినాను. అన్నం నీకు చేసినానులే. మా రావేంద్ర చపాతీ తినేలేదు, చికెన్లో కొనుక అన్నం ఇష్టము, అందుకే చపాతీ నా అంటున్నాడు. అన్నం చేసినానండి, ఇదో అన్నం పెట్టినాను. అయిపోయింది అన్నము. ఇంకా చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా మా ఆయనకి వేసుకొని చపాతీ కలిపినాను. మా ఆయన చపాతీ అడిగా, అందుకని చపాతీ చేస్తున్నాను. హాయ్ చెప్పండి. ఆఫీస్ అండి అందరికీను. టైం వచ్చేసి రంగా సౌండ్ తగ్గించుకో. టైం 11:20 టైము. పొద్దున అయితే మసాలా దోశ తిన్నాము హోటల్లో. టిఫిన్ మా ఇంటి ఆయన తెచ్చిండే, తినేసినాము. టిఫిన్ ఏం చేయలే. ఇదిగోండి బట్టలు అయితే అయిపోయినాయి నేను. బట్టలు అయితే రాత్రి ఎండేసినాను, ఉతికేసినాను రాత్రి. ఎర్రగడ్డలు అయితే తెచ్చినాను, 100 రూపాయలకి 6 కేజీలు, అందుకే ఎండకేసినాను తెచ్చేసి. బట్టలు అయితే అన్నీ అయిపోయిండాయి. శైలు అయితే లేదండి, స్కూల్కి పోయింది. శైలేజ స్కూల్ ఉంది ఆ బాబుకి. ఏమో చిక్కీలో ఏమేమో ఇస్తారంట. ఇంకా రజా ఎప్పుడు మీటింగ్ ఉందంట, 23వ తేదీ మీటింగ్ పోవాలా మేము. మా ఇంటాయన్ని రాఘవేంద్ర దగ్గరికి పంపిస్తా, నేనేమో శైలు దగ్గర పోతాను. ఒకరు అక్కడికి ఒకరు ఇక్కడ పోతాము. నన్ను ఇడిచిపెట్టేసి పోతాను మా ఇంటాయన. ఏం రాయంగా సంతకం పెట్టాలా చెప్పు. ప్రోగ్రెస్ కార్డ్కి సంతకం పెట్టే కావాలి 23వ తేదీ. అదే రాఘు దగ్గరికి వాళ్ళ డాడీని పంపిస్తా, శైలు దగ్గరికి నేను పోతాను. ఇంకా చాలా అయిపోతుందండి సండేను. ఇంకా సర్కిల్కి అంతా పోయి వచ్చినాను, సర్కిల్ తెచ్చినాను. చపాతీకి అయితే పెట్టినాను మా ఇంటాయనకి. అడగలేదులేండి, నేనే చేస్తున్నాను. ఇష్టము ఆయనకి, అందుకనే చేస్తున్నాను చపాతీలు అయితే. ఆయనకు మాత్రమే, ఇంకా మేము ఎవరు తినము. మాకు అందరికీ ఇష్టం, అన్నం అంటేనే ఇష్టము. ఉడకైతే సక్కతగా పోస్తుందండి అసలు. మీరు సండే ఏమేమి చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. మేమైతే చికెన్ చేసుకున్నాము, అన్నం చేసినాము, ఇంకా చపాతీ అయితే చేస్తున్నాము మా ఇంటి ఆయనకోసము. పొద్దున్న టిఫిన్ అయితే మసాలా దోశలు తినేసినాము, ఇంకా టీ తాగినాము, అదే కడుపు నిండింది. నీళ్ళే అసలు అర్థం కడుపు నిండిపోతుంది. నీళ్ళు తాగి తాగి అదే అర్థం కడుపు నిండిపోతుంది మాకి. ఇంకా చాలా ఉడకండి, అసలు తట్టుకోలేకపోతున్నాం. బయటకైతే అస్సలు పోలేము. ఇంకా అందుకే కొంచెం పొద్దున్నే పోయి టిఫిన్ అందుకే చేయలేదు. ఇక సాయంత్రం లేట్ అయిపోతుందని సరుకులన్నీ తెచ్చుకున్నాను. ఇంకా అన్నీ నిండుగా ఉన్నాయి, వేయలేదు ఇంకా డబ్బాలకైతే. ఫస్ట్ వంట చేసేస్తామని చేస్తాను. ఇంకా చపాతీకి అయితే పెట్టినాను చూడండి ఇక్కడ. ఇంకా శైలు అయితే లేదు, అందుకే ఇల్లు కొంచెం సైలెంట్గా ఉంది. ఉన్నింటే ఇద్దరు కయ్య నడుచుకుంటాండ్రి తెసమ్మా. ఇంకా నేను 2 పెనములు అయితే పెట్టినాను. మా ఆయన టిఫిన్ చేయలేదు, వద్దంట, ఒకేసారి తింటానన్నాడు. మాకు మాత్రమే తెచ్చిచ్చే తిన్నాము మేము. ఆయన అంతే, ఇంట్లో ఉంటే అట్లా చేస్తాడు, ఒక టైం తింటే ఒక టైం తినేలేదు. ఇక నేను తరకారీ సరుకులన్నీ తెచ్చేస్తే ఇంకా వంట అయితే అయిపోతే బట్టలన్నీ మడిచిపెట్టేసి పనుకున్నా. అసలు నిద్ర రాదులేండి, ఎండ కంతుంది, ఎండ ఫుల్గా ఉంది. ఎండ అయితే ఇల్లు అల్లుకు కానొస్తాయి. ఇలా మా రాయింద్ర ఏమో అడుగుతా అంటే చెప్తాను. ఇంకా తొందరగా చేస్తానండి. ఇంకా మా ఇంటి ఆయనకి ఆకలి అయితే ఉంటుంది. చపాతీలు అయితే తొందరగా చేసి మా ఇంటి ఆయనకి ఇచ్చేస్తాను.
చూడండి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది. సామాన్లన్నీ తిక్కేసినాను, ఏమీ లేవు సామాన్లు. టిఫిన్ చేసుకొని ఉంటే అన్నీ ఉండిన్నో, ఏమీ చేయలేదు కదా, అందుకే అంతా అట్లే అన్నీ కడిగేసిన. బట్టలు అయితే అన్నీ ముడిచిపెట్టేస్తాను రెండుసేపు. చాలా అసలు ఉడుకు చూడండి, అసలు ఎట్లా కనిపిస్తుందో ఉడుకు ఫుల్గా అయితే ఉంది. నేనైతే తొందరగా చపాతీ చేసేస్తా. చపాతీ అయితే అయిందండి, చూడండి ఎట్లా కడుతుంది ఇల్లు. బాగా చాలా ఉడికేస్తుంది. చాలా ఉడికేస్తుంది అసలు. రఘు సౌండ్ తగ్గించుకో. మక్కమైతే మంట వచ్చేస్తాను. తులసి తులసి చపాతీ అయితే అయిపోయా కాల్చింది. మా ఇంట్లో ఏం చూస్తున్నాడు, ఫోన్ చూస్తున్నాడు. పెట్టించేస్తా తొందరగా. కలంగరకాయ అయిపోయింది, కలంగరకాయ తెప్పియాల ఒకటి తినేసి మళ్ళీ తెప్పిస్తాను. తినేస్తాడు. కలంగరకాయ అయితే ఒకటి తెప్పించేస్తాను. చూడండి ఇంకా టిఫిన్ అయితే టిఫిన్ అంట, టిఫిన్ మధ్యాహ్నం 12 అయింది టైము. పెట్టించేస్తాను ఇప్పుడు, తింటాడు. చాలా ఉడక ఇంకా పెట్టేసినాను చూడండి. మా టైం టిఫిన్ తినలే పాప, మాకులు కొని ఉన్నాడేమో అందుకని. ఎవరు నాకా? నీకేమప్పా? అన్నమా చపాతీ? వాడు అన్నం తినడు, చపాతీ తినడు నాకు తెలుసు. వానికి అస్సలు చపాతీ అంటే ఇష్టం లేదు. వేరే దాంట్లో అయితే బాగా తింటాడు. నీళ్ళ వేరే దాంట్లో బాగా తింటాడు, ఇంకా దీంట్లో అయితే తినడు. ఫ్రిడ్జ్లో అయితే నీళ్ళు పెట్టినాను, జ్యూస్ అయితే ఒకటి తెప్పించి పెట్టినాము. అన్నం తినిన తర్వాత తాగుదాం అనేసి. తుడిసినాను చూడండి నీట్గా. ఈరోజు మన వీడియోలో పెట్టినాను కదా, క్లీన్ చేసిండేది, అందుకే పెట్టలేదు. తిను హోటల్కు. అందుకే రెండు గట్టిగా చేసింది చికెన్. మా ఇంటి ఆయన చపాతీ చేసి ఇస్తామనేసి. రైగా పెట్టేదా నీకు? నాకు ఇంకా ఆకలి కాలే, అమ్ముడు తింటా. చూడండి వాడు ఎట్టు చేస్తాడు. నువ్వు తింటే నేను తింటాను, లేకపోతే వద్దు అంటున్నాడు రాఘవేంద్ర. దానికోసం మన కూర్చున్నాళ్ళ ఇంకా నేను తినేకి. ఇంకా ఐస్ అయితే చేయాలా, పాలన్నీ తెచ్చిపెట్టినాను. అది వేరే వీడియో చేస్తానండి. అలాంటి ఐస్ అర్ధం తీస్తే బాగుండదు అనేసి ఫుల్ వీడియో అది ఒకటే పెడతాను, ఐస్ మాత్రమే. ఇదండి పాలు తెచ్చిపెట్టినాను, పాలు ఐస్ చేస్తాను నేను. ఇంకా కొబ్బరి అన్నీ వేస్తాను నేను, పాయసం అన్నీ వేసి చేస్తాను. పాలు ఐస్ అయితే చేసి పెడతా పిల్లోళ్ళకోసము, అందుకే. ఇందా రా పెట్టుకొస్తాను, రావన్నీ పెట్టుకొని. అయ్యయ్యో గడ్డ కట్టేసింది, ఇదిగోండి గడ్డ కట్టేసింది లోపల, కనిపిస్తుందా? ఇదండి కనిపిస్తాను. రా ఇంద్ర ఎత్తుకొస్తాము. ఇంకా నేను రాగు తినేస్తాము, వాడు ఒకడే తిన్నుడు అంటున్నాడు. ఇద్దరు తినేస్తాం. నీళ్ళు ఇచ్చినాను కదా, తట్టెత్తుకునేది మనకిద్దరికి. మీరేమేం చేసుకున్నారో సండే కామెంట్ చేయండి. చేసుకొని ఉంటారులేండి, ఒక్కొరు ఒక రకంగా చేస్తారు.
నేనైతే అంత చేసినాను, అంతే ఇంకేం చేయలే. ఇంకా నేను రాఘవేంద్రను కూర్చుంటాను తినేకి. వాడు ఒకడే తినడంట, నువ్వు వస్తే తింటానంటున్నాడు. మా ఆయన ఇయర్ ఫోన్ పెట్టుకొని బిజీ అయిపోయినాడు. ఈరోజు పనుకు పంపించలేదు, అట్లే ఉన్నాడు ఇంట్లోనే. అందుకనే ఇంకా నేను టీవీ చూసుకొని రోజుసేపు కూర్చుంటాను. ఇయర్ ఫోన్ వేసుకున్నాడు, ఏమి వినిపిస్తలే ఆయనకి, చెప్తాను అంతే. ఇంకా శైలు అయితే 1 గంటకు వస్తుంది. ఇంక బట్టలన్నీ మడిచి పెట్టేస్తాను, సాయంత్రం అయిపోతుందండి. చూసే తెలికే చూడండి 12 అయింది ఇంట్లో పని అయ్యే లోపల. ఇంకా అట్లే టైం అయిపోతుంది నాకు. ఇంకా ఆఫీస్ సండే అంది అందరికీను. బాయ్ బాయ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.